నంబర్ 10 రియాన్ పరాగ్, రాజస్థాన్ రాయల్స్. లాస్ట్ సీజన్లో నంబర్ 4 పొజిషన్లో ఆడిన ఈ ప్లేయర్ 149 స్ట్రైక్ రేట్, 52 పైగా యావరేజ్తో ఏకంగా 573 పరుగులు చేసి అదరగొట్టారు. ఆ తర్వాత టీమిండియా టీ20 ఫార్మాట్కి డెబ్యూ చేసి బంగ్లాదేశ్పై 200కు పైగా స్ట్రైక్ రేట్తో 13 బాల్స్లోనే 34 పరుగులు చేశారు. సో ఐపీఎల్ 2025లో అదే ఫామ్ ని కంటిన్యూ చేసి మరోసారి ఆరెంజ్ క్యాప్ రేస్లో నిలిచే అవకాశం. నంబర్ 9 సూర్యకుమార్ యాదవ్, ముంబై ఇండియన్స్. సూర్యకు ఐపీఎల్లో 3500కు పైగా పరుగులు ఉన్నప్పటికీ ఒక్క ఆరెంజ్ కప్ కూడా లేదు. రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ని లీడ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ యాజ్ ఏ క్యాప్టెన్గా సక్సెస్ అయినప్పటికీ భారీ పరుగులు మాత్రం చేయలేకపోయారు. బట్ ఐపీఎల్లో సూర్యకుమార్ యాదవ్ ఒక పవర్ఫుల్ హిట్టర్. లాస్ట్ 2 సీజన్స్లో కన్సిస్టెంట్గా సెంచరీస్ స్కోర్ చేసిన ఈ ప్లేయర్ మరోసారి కన్సిస్టెంట్గా ఆడితే ఆరెంజ్ క్యాప్ రేస్లో నిలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 8 శ్రేయస్ అయ్యర్, పంజాబ్ కింగ్స్. లాస్ట్ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా నిలిచిన కేకేఆర్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే తన రీసెంట్ స్టాట్స్ చూస్తే 8 మ్యాచెస్లో 7 సార్లు 40కి పైగా స్కోర్ చేశారు. అలానే ఛాంపియన్ ట్రోఫీలో మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉండడానికి కీ రోల్ ప్లే చేశారు. సో మరోసారి ఐపీఎల్ 2025లో శ్రేయస్ అయ్యర్ నుండి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నంబర్ 7 కేఎల్ రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ కొన్ని సీజన్స్గా కన్సిస్టెంట్గా 500+ రన్స్ స్కోర్ చేస్తున్న ప్లేయర్ కేఎల్ రాహుల్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. తన రీసెంట్ ఫామ్ చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ అలాగే ఫైనల్స్లో కీలక ఇన్నింగ్స్ ఆడి నాట్అవుట్గా నిలిచిన ప్లేయర్. 2020న ఆర్సీబీపై 132 పరుగులు కొట్టి ఐపీఎల్లో ఎక్కువ పరుగులు కొట్టిన ఇండియన్ ప్లేయర్గా ఒక రికార్డు క్రియేట్ చేశారు. నంబర్ 6 రిషబ్ పంత్, ఎల్ఎస్జీ. ఐపీఎల్ మెగా యాక్షన్లో 27 crores సోల్డ్ అయ్యి రికార్డు క్రియేట్ చేసిన ప్లేయర్. లాస్ట్ సీజన్లో 150కి పైగా స్ట్రైక్ రేట్తో మంచి రన్స్ స్కోర్ చేశారు. ఐపీఎల్లో ఎక్స్ప్లోజివ్ ఆట ఆడే పంత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేరు. సో ఆ ఫైర్ మొత్తం ఐపీఎల్లో చూపించడం పక్కా. సో ఈసారి ఎల్ఎస్జీకి పంత్ ఒక గేమ్ చేంజ్. నంబర్ 5 ట్రావిస్ హెడ్, సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అయిన ట్రావిస్ హెడ్ లాస్ట్ సీజన్లో 191 స్ట్రైక్ రేట్ అలాగే 40+ యావరేజ్తో ఏకంగా 567 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేస్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. తన అగ్రెసివ్ ఆటతో ఎస్ఆర్హెచ్ విజయంలో కీ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పిచ్లపై బౌలర్లకు ఎడ్జ్ తెప్పించే ప్లేయర్ ట్రావిస్ హెడ్. నంబర్ 4 జాస్ బట్లర్, గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్ 2022లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన బట్లర్ లాస్ట్ సీజన్లో మాత్రం తన ఫామ్ కొద్దిగా తగ్గింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ యాక్షన్లోకి రిలీజ్ చేయగా 15.75 కోట్లతో గుజరాత్ టైటన్స్ బై చేసింది. సో అతను ఫామ్ లోకి వస్తే, అది కూడా గిల్ లాంటి ఓపెనర్తో ఫామ్ లోకి వస్తే ఆరెంజ్ క్యాప్ రేస్లో నిలబడడం పక్కా. నంబర్ 3 రుతురాజ్ గైక్వాడ్, చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ సీజన్లో 141కి పైగా స్ట్రైక్ రేట్తో 53 యావరేజ్తో 583 పరుగులు చేశారు. ఇందులో 5 హాఫ్ సెంచరీస్, ఒక సెంచరీ కూడా ఉంది. ముఖ్యంగా పవర్ ప్లేలో దూకుడుగా ఆడే స్వభావం ఉన్న ప్లేయర్ గైక్వాడ్. సో ఈ సీజన్లో అదే దూకుడు కంటిన్యూ చేస్తే ఆరెంజ్ క్యాప్కి చేరువవుతారు. నంబర్ 2 శుభ్మాన్ గిల్, గుజరాత్ టైటన్స్. లాస్ట్ సీజన్లో ఫామ్ కొద్దిగా తగ్గినప్పటికీ ఐపీఎల్ 2023లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచారు. 17 ఇన్నింగ్స్లో 59కి పైగా యావరేజ్ అలానే 157కి పైగా స్ట్రైక్ రేట్తో 3 సెంచరీస్, 4 50లు చేశారు. ఇక రీసెంట్గా ఓడిఎస్లో కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో అదే ఫామ్ని ఐపీఎల్లో కూడా కంటిన్యూ చేస్తే మరోసారి ఆరెంజ్ క్యాప్ అందుకోవడం పక్కా. నంబర్ 1 విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. 15 మ్యాచెస్లో 61కి పైగా యావరేజ్తో 154కి పైగా స్ట్రైక్ రేట్తో ఒక సెంచరీ, 5 50లు చేశారు. 2016లో 973 పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేసిన కోహ్లీ మరోసారి తన డామినెన్స్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఎక్కువ.
సో ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ రేస్లో ఈ ఆటగాళ్ల మధ్య ఓరాఓరిగా సాగే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి కన్సిస్టెంట్ ప్లేయర్స్, ట్రావిస్ హెడ్, రిషబ్ పంత్ లాంటి అగ్రెసివ్ ప్లేయర్స్ నుండి సర్ప్రైజింగ్ ఇన్నింగ్స్ రావచ్చు. మరి ఈ సీజన్లో ఎవరు ఆరెంజ్ క్యాప్ని సొంతం చేసుకుంటారో మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.